అమ్మా దుర్గమ్మ తల్లి, ఇంతకాలం నా చెల్లెలి చదువుకి ఏ అవాంతరం రాకుండా నువ్వే కాపాడావు. ఇక ముందు నీదే బాధ్యత. నేనేమో చదువురాని దాన్ని. చనిపోయిన మా అమ్మ మాట ప్రకారం నా చెల్లెల్ని డాక్టర్ చదివిస్తున్నాను. మా స్నేహ అవినీతికి లొంగకుండా, నీతి నిజాయితీ తప్పకుండా, ధర్మానికి కట్టుబడి పెద్ద డాక్టర్ అవ్వాలి. అదే నా కోరిక. ఆశీర్వదించు తల్లి. స్నేహ, నీకు 100 ఏళ్ళు. పొద్దున్నే దేవతకి నీ గురించే దండం పెట్టుకున్నాను. నా ఫోనే వస్తుందని నీకెలా తెలుసక్క? ఈ ఫోన్లో నీ ఒక్క నెంబరే ఉంది. అది సరే గాని పరీక్షలు ఎప్పుడమ్మా? పరీక్షల ముందు ప్రాక్టికల్స్ ఉంటాయక్క. అవి కూడా 2 రోజుల్లో అయిపోతాయి. పరీక్షలు బాగా రాయమ్మా. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. మన అమ్మ కోరిక నెరవేర్చాలి. థ్యాంక్ యూ అక్క. ఏమి స్నేహ, ఎక్కడి నుండి? మా అక్క దగ్గర నుంచే. ఎప్పుడూ నా క్షేమం గురించే ఆలోచిస్తుంది. నీకు అలాంటి అక్క దొరకడం నీ అదృష్టమే. అలాంటి అక్క 100కి1 చాలు. మా అక్కతో నన్ను పోల్చకండి. ఆమె పెద్ద మనసు ముందు నేను చాలా చిన్నదాన్ని. ఓ, టైం 5 అయిపోయింది. వేరే ఎంగేజ్మెంట్ ఏమైనా ఉందా? అవును, నా ఫ్రెండ్ని కలుసుకోవాలి. 4 గంటలకే వస్తా అని చెప్పాను. నాకు తెలుసులేవే ఆ ఫ్రెండ్ ఎవరో. ఆలస్యం అయితే అనురాగం విరాగం అయ్యే ప్రమాదం ఉంది. అయ్యో పాపం, గంట లేట్ అయింది. విరహంతో వేగిపోతూ ఉంటాడు. బాబాయ్. ఏంటమ్మా ఇంకా పని కాలేదా? బాబాయ్, నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. స్నేహకి డబ్బు అవసరమంట. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? రేపు వారంలోనే పరీక్షలంట బాబాయ్. డబ్బు పంపించమంది. పాపం డబ్బుకి ఎంత ఇబ్బంది పడి చెప్పిందో నాతో. సరేనమ్మా, ఇప్పుడేం చేద్దాం? అది కావాలంటే పంపించాల్సిందే బాబాయ్. కాదని లేదని నువ్వు ఎప్పుడన్నావు కనుక పంపించాల్సిందేనమ్మా. నిజమే, కానీ ఎలా? ఏమిటి బాబాయ్, నీకు తెలియందేముంది? ఈ ఇల్లుందిగా, ఈ ఇంటిపై మరికొంత డబ్బు అడుగుదాం. ఇదే ఆఖరనుకో, ఇక మన స్నేహ డాక్టర్ అయిపోతుంది. నా బరువు బాధ్యత అంతా తీరిపోతుంది. నిజమేనమ్మా, కానీ ఇంటి మీద ఇక అప్పు పుట్టదు. ఏం బాబాయ్? మామూలుగా ఇచ్చేదానికంటే ఈ ఇంటి మీద ఎక్కువే తీసుకున్నావమ్మా. ఇంకా కావాలనుకుంటే ఈ ఇల్లు అమ్మాల్సిందేనమ్మా. అమ్మేద్దాం. ఆలోచించు, బాగా ఆలోచించమ్మా. నీ చెల్లెల సంగతి సరే, నీ సంగతి కూడా ఆలోచించమ్మా. చెల్లెలు కాకుండా నాకే ఉంది బాబాయ్ ఆలోచించడానికి. చూడమ్మా, తినడానికి ఉన్న కాస్త పొలము అమ్ముకున్నావు. ఉండటానికి మిగిలిన ఇల్లు కూడా అమ్ముకుంటే. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు బాబాయ్? అది కాదమ్మా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? ఆడదన్న తర్వాత ఏనాటికైనా పెళ్లి చేసుకోవాల్సిందేగా. ఇప్పుడు ఎందుకులే బాబాయ్ ఆ మాటలు? మాటలు కాదమ్మా, మనసులోని బాధ. నేను కనకపోయినా కన్నబిడ్డలా కలిసిపోయావు. నిన్ను, నీ మంచితనాన్ని చూస్తూ, నీ భవిష్యత్తును ఊహిస్తే కడుపులో ఏదో తెలియని కలత తల్లి. ఇంత త్యాగానికి చివరికి నీకు ఏం దక్కుతుందోనమ్మా. నాకేం పర్లేదు బాబాయ్, ముందా డబ్బు సంగతి చూడు. అలాగేనమ్మా. బాబాయ్, ఇల్లు అమ్మినట్టు పొరపాటును కూడా స్నేహకు చెప్పొద్దు. అది బాధపడుతుంది. దాని చదువు పాడవుతుంది బాబాయ్. ఏమిటో, ఒక మంచి చేయాలంటే ఉన్న మంచినంతా అమ్మేయాలి. ఏం చేస్తాం?
బాబాయ్. ఏమిటమ్మా ఇది? ఇల్లు ఖాళీ చేయాల్సిన పని లేదని, ఎంతకాలమైనా ఇక్కడే ఉండి అప్పు తీర్చొచ్చని నేను చెప్పాను కదమ్మా అతనికి. వద్దు బాబాయ్, జీవితాంతం మీ అందరి సహాయం పొందడమే సరిపోతుంది, కానీ నేనెవరికి సహాయపడే స్థితిలో లేవని కుమిలిపోతున్నాను. మన ఇల్లు కానప్పుడు ఇక్కడే ఉంటే బాగోదు. ఈ తాళం తీసుకున్న వారికి ఇచ్చేయండి బాబాయ్. బాధపడకమ్మా, బాధపడకు. పోనీ నువ్వు నా ఇంట్లో ఉంది కానీ రామ్మా. వెళ్దాం పదమ్మా. ఇదిగో అమ్మాయి, మీ చెల్లిని చంపి సముద్రంలో పడేసి. స్నేహ సార్ పిలిపించారా? ఓ మేనేజర్ గారా? అవును సార్. రవికి తాగు నేర్పించింది ఎవరు? అది అది రవి గారే సార్. నీ సంగతి నాకు బాగా తెలుసు. పెద్దవాడు అని గౌరవిస్తున్నాను, మర్యాదగా వదిలేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. నీకు రావాల్సిన ఏమైనా ఉంటే నీ ఇంటికి వస్తుంది. మళ్ళీ నువ్వు ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ. నేను బాబు రవిగారి పని మనిషిని. చెప్పమ్మా. అయ్యగారు 2 రోజులు బట్టి ఇంటికి రావట్లేదు. అమ్మగారు ఏడుస్తూ కూర్చున్నారండి. మీరే ఏదోటి చేయండి బాబు. అలాగా? అమ్మగారు నేను కంగారు పడద్దని చెప్పు. రవి ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకుంటాను. రవిలో ఇంత మార్పు వస్తుందనుకోలేదు. అనుమానాలతో, అపార్థాలతో అటు తన జీవితమే కాదు, ఇటు నీ జీవితం కూడా నాశనం చేశాడు. ఒకరి జీవితం మరొకరి చేతిలో ఉండదు శ్రీకృష్ణ గారు. ఇదంతా నా కర్మ. సరేనమ్మా, నువ్వు బాధలో ఉన్నావు, మనసులో పెట్టుకుని బాధపడకు. నీకేమైనా జరిగితే నా గుండె పగిలిపోద్ది. నేను బతికేదే నీకోసం మైత్రి. అదేగా నువ్వు చెప్పేది? రవి, ఎక్కడికి వెళ్ళావయ్యా? పెళ్ళాన్ని యజమానికి అప్పచెప్పి వరండాలో కాపలాగా వస్తున్నాను సార్. రవి, ఏంటి ఏంటి నువ్వు అనేది? అవును సార్, తాళి కట్టినవాడు కేవలం మొగుడు, తాళి కట్టకుండా ఏలుకునేవాడు ప్రియుడు. రవి, ఎవరినంటున్నావు? నిన్నే.
నోరు ఎలా వచ్చిందంత మాట అనడానికి? మైత్రి నా చెల్లెలు లాంటిది. చెల్లెలు లాంటిదా? కాసుల కోసం శీలాన్ని నమ్ముకునే వెలయాలకి, దేశాన్ని నమ్ముకునే స్మగ్లర్లకి వావి వరుసలు కూడానా? వావి వరుసలు తెలుసుంటే నువ్వు ఈ మాటను, ఇదే మాట ఇంకోడనుంటే నువ్వు కాబట్టి. ఎందుకన్నా దయ నా మీద? పిల్లాన్ని నీకు అప్పచెప్పి నోరు మూసుకున్నానా? వద్దు రవి, అంతంత మాటలనకు, నన్ను చిత్రవచ్చేకు. అసలు నా జీవితంలో జరిగిన సంఘటనలు వింటే అర్థం చేసుకునే మనసే నీకుంటే నా గతాన్ని చెప్తాను, విను. బాగా ఆలోచించు. నీ చెల్లెలు చావు కారణమైన వాళ్ళ శిక్ష పడాలంటే నేను బాగా వాదించాలి. అందుకు నాకు ఫీజు అక్కర్లేదు, నీ ఎనర్జీ చాలు. ఓకే, కమాన్. న్యాయం అమ్మలాంటిదంటారు. ఆ అమ్మనే బజారును పెట్టారు ఒక ఆడదాని శరీరం కోసం. అలా ఎస్ఐ కూడా, లాయర్ కూడా, ఇలా అందరి కోరికలు తీర్చిన తర్వాత కూడా నా చెల్లెలికి న్యాయం జరగలేదు. మానసికంగా నా చెల్లెలు, శారీరకంగా నేను పతనమయ్యాం. మరి ఆ ముగ్గురు? మా జీవితాలు నాశనం చేసిన ఆ ముగ్గురిని చిత్రవద చేసి నా చేతులతోనే చంపేశాను. కానీ నేను చేసిన ఆ పాపాలకి ఏ పాపం ఎరుగని మా బాబాయ్ ఆ హత్యలన్నీ తనపైన వేసుకుని యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. వేరే దారి లేక ఈ దారిలో వెళ్తున్నాను. అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. గౌరవనీయులైన శ్రీకృష్ణ గారికి, మంచికి మానవత్వానికి ప్రతిరూపం మీరు. మీరు నా గతాన్నే చూశారు కానీ నా బలహీనతను చూడలేదు. మీలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే ఎన్నో జన్మల పుణ్యం. మీతో కలిసి జీవించే అర్హత నాకు లేదు. నా బలహీనతను చంపుకునే మనసు లేదు. అందుకే మీ నుంచి దూరంగా కనపడని చోటుకు వెళ్తున్నాను. జరిగింది ఓ పీడకల అనుకుని ప్రశాంతంగా జీవించండి. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ భార్యగానే పుడతాను. ఈ జన్మకింతే. సెలవు. నీ భార్య కాని నేహ. ఇది రవి జరిగింది. నువ్వే అనవసరంగా అపార్థం చేసుకున్నావు. నన్ను క్షమించండి. నా అజ్ఞానంతో రాయేదో రత్నం ఏదో తెలుసుకోలేకపోయాను. అనరాని మాటలు అని మీ మనసు గాయపరిచాను. ఇందులో నీ తప్పేం లేదు రవి. చెప్పుడు మాటలు వింటే ఎవరికైనా పొరపాట్లు జరుగుతాయి. మైత్రి, ఉప్పు కర్పూరం ఒకేలా ఉన్నా
వాటి రుచులు వేరేగా ఉంటాయి. మీ రూపాలు ఒకటైనా మనస్తత్వాలు వేరు. మీ ఇద్దరూ కలిసి చల్లగా హాయిగా ఉండండి. అదే నాకు కావాల్సింది. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. అయ్యో రామచంద్ర, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అంత సీరియస్గా పని చేస్తే తొందరగానే సైట్ వచ్చే ప్రమాదం ఉంది. కాస్త అవి పక్కన పెట్టేసి క్యాంటీన్కి వెళ్ళి రిలాక్స్ అవుదామా? పదా. చూడు జయరావు, ఈ ఫైల్లో కోడ్ చేసిన టెండర్స్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎండి గారికి సబ్మిట్ చేయాలి. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, ప్లీజ్. సరే, నువ్వంత మొండిగా సీరియస్గా ఉంటే నేనెందుకు కాదంటాను? ఆయనంత సిన్సియర్గా రిపోర్ట్ తయారు చేస్తే సీరియస్గా మనల్ని బయటికి పంపించేస్తారు సార్. కాస్త జాగ్రత్త. మొండిగా బిహేవ్ చేస్తున్నాడు, దేనికి లొంగటం లేదు. దేనికి లొంగని వాడు ఆఖరి హస్త్రం బ్రహ్మాస్త్రం, దాన్ని ఉపయోగించి చూద్దాం సార్. అందుకే లింకు లీలావతి రెడీ సార్.